సరే ఇప్పుడు మీకు అవన్నీ గుర్తున్నాయి కదా. ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి సినిమాలు చేసి సస్టైన్ అవ్వగలం అనుకుంటున్నారా? అవ్వచ్చండి. అంటే బేసిక్గా ఇది అప్పుడే అంటే అదే అంటే నేను అడగటానికి ఒక రీజన్ ఉంది. ఇవాళ రేపు అసలు ఏ సినిమాకి వారాలు 2 వారాలు 3 వారాలు అనేది చాలా కష్టం, పర్టికులర్గా చిన్న సినిమాలకి. వీకెండ్ అయిపోయిన తర్వాత ఉంటుందో లేదన్న ఇది ఉంది కదా. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను. అది ఇప్పుడు మారినాయి, అంటే కొంచెం టైమ్స్ మారినాయి, ఆడియన్స్ టేస్ట్ మారింది, ఆడియన్స్కి అవైలబిలిటీ అప్పుడే ఇవన్నీ మాధ్యమం. అంటే ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా అసలు ఏం టీవీలో లేనప్పుడు ఉన్న ఒక నేపథ్యం వేరు. ఆ తర్వాత టీవీలో వచ్చి శాటిలైట్ వచ్చి అరే ఇంత నాకు లేదని అప్పుడు అనుకునేవారు. ఇప్పుడేమో దానికి మించి 10 times ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ ఉన్నాయి, మైండ్ సెట్స్ మారినాయి, ఓటీటీ వచ్చింది, ప్రతి వరల్డ్ సినిమా వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళని ఫ్లీటింగ్గా ఉంది. అంటే నువ్వు అంటే మంచి సినిమా, యావరేజ్ సినిమా, దీని నుంచి గొప్ప సినిమా తీయాలి, లేకపోతే ఇదే ఛాలెంజ్. అంటే మేకర్స్కి ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేసుకోవాలి కదా. సో ఆడియన్స్ పరిస్థితులు మనం రీజన్గా చేసుకోలేము. అంటే నా సినిమా ఆడలేదు ఎందుకంటే ఇన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి కాబట్టి నాకు ఒక వీకెండే దొరికిందని చెప్పలేము. ఎప్పుడైనా మేకర్గా నువ్వు ఆనెస్ట్గా చెప్పు నీ కదా, అది వెళ్తుందని నా నమ్మకం. అంటే నేను ఎప్పుడు దాసనారాయణ అడిగితే ఆయన కూడా ఇదే బిలీవ్ చేస్తాడు. ఆయన అలాంటివి చేసిన నాకు ఎందుకు ఆయన గుర్తొచ్చాడు సడన్గా. ఆయన అంటే సక్సెస్ మీట్ లో కూడా అంటే నీకు నచ్చిన సినిమా నీ హృదయం నుంచి నువ్వు నీ సోల్ నుంచి నువ్వు భయపడకుండా తీస్తే తప్పకుండా చూస్తారు శేఖర్ ఇట్లా అనేవాడు ఆయన. సో ఇట్స్ లైక్ దట్ ఉంది. ఇప్పుడు ఏ టైం కన్నా అదే వర్తిస్తుంది ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు గేమ్ కొంచెం వేరేగా ఉంది. సో దాన్ని అంటే కానీ హ్యూమన్ ఎమోషన్స్ని కానీ నువ్వు కనెక్ట్ అయ్యే దాన్ని మించి మాత్రం ఏమీ ఉండదు. అంటే అప్పటిదాకా మనం మనుషులంగా ఉన్నంతకాలం సినిమా చూస్తారు బేసిక్గా. గొప్ప సినిమా, గొప్ప రైటింగ్, గొప్ప పెయింటింగ్, గొప్ప మాట, దీనికి స్పందించింది అయితే ఉండదు. ఇప్పుడే నాకు మీరు వచ్చే ముందే మా సినిమాలో ఇప్పటిదాకా నిన్నే రిలీజ్ చేసాం నా కొడుకు అని పాట. అది సార్ ఏంటి సార్ అది అంటున్నారు బేసిక్గా. అంటే నాకు తెలుసు అది. అంటే అది తల్లి కొడుకు అంటే ఆ ఎమోషన్ని వదలనంత కాలం నువ్వు సినిమా తీయచ్చు. ఆ సినిమా నీకు వెళ్తుంది, చూస్తారు, నీకు డబ్బులు వస్తాయి. నేనైతే నమ్ముతాను.